ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ భగవాన్ నమో నమః. ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ, మరి కర్మ సన్యాస యోగంలో గతంలో గత భాగంలో మనం కర్మ సన్యాస యోగంలో 16 నుంచి 18 శ్లోకాల యొక్క వివరణ తెలుసుకున్నాం. మరి అందులో 16వ శ్లోకంలో ఏం తెలుసుకున్నాము అంటే, ఒక ఆత్మజ్ఞానం చేత ఎవరి యొక్క అజ్ఞానం నశించిపోతుందో వారి యొక్క జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రకాశింపచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. అలాగే 17వ శ్లోకం ద్వారా పరమాత్మ ఎందే బుద్ధిని నిలిపి, పరమాత్మ ఎందే మనస్సును కూడా నిలిపి, మరి పరమాత్మ ఎందే నిష్టను కలిగి, మరి పరమాత్మనే ఆశ్రయించిన వారు జ్ఞానం చేత కల్మషాలు నశించిన వారై తిరిగి రాని అంటే పునర్జన్మ లేనటువంటి మోక్ష పదవిని పొందుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే 18వ శ్లోకం ద్వారా విద్యా వినయ సంపదలతో కూడిన బ్రాహ్మణుని యందును, మరి గోవు యందును, ఏనుగు యందును, కుక్క యందును, కుక్క మాంసం తినే చండాలుని యందును జ్ఞానులైన వారు సమత్వాన్ని అంటే ఒకే ఆత్మ చైతన్యాన్ని దర్శిస్తారు అన్న విషయాన్ని చక్కగా కూలంకషంగా మనము తెలుసుకున్నాం. ఇలా అన్నింటినీ కూడా సమదృష్టితో చూడగలగడాన్ని సాధించినందువల్ల మరి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని 19వ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నారు. మరి 19వ శ్లోకం చూద్దాం. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అంటే ఎవరి మనసు సకల ప్రాణుల యందు సమస్థితిలో ఉంటుందో వారు ఈ దేహంతోనే ఈ లోకాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మం అంతటా సమంగా ఉన్నందున వారు బ్రహ్మం నందే ఉండిపోతారు. ఇక్కడ బాగా గమనించాలి మనం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఎవరి మనసైతే సకల ప్రాణుల యందు సమస్థితిలో ఉంటుందో వారు ఈ దేహంతోనే లోకాన్ని జయిస్తారు అనడంతో పాటు నిర్దోషమైన బ్రహ్మం అంతటా సమంగా ఉన్నందున వారు బ్రహ్మం నందే ఉండిపోతారు అని. ఇక్కడ నిర్దోషమైన బ్రహ్మం అంటే ఏంటో, ఆ బ్రహ్మంలో ఉండటం అంటే ఏంటో మనము కాస్త వివరణగా తెలుసుకుందాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి యొక్క మనసు సామ్య స్థితిలో ఉంటుందో అంటే అన్ని ప్రాణులను సమదృష్టితో చూడగలుగుతుందో వారు ఈ లోకాన్ని జయిస్తారు అంటే జనన మరణ రూప సంసార బంధాల నుండి విడుదల పొందుతారు. ఈ లోకాన్ని జయించటం అంటే మరేమిటో కాదు, జనన మరణ చక్రం నుంచి తప్పుకోవటం, సంసార బంధాల నుంచి విడుదల పొందటం, తిరిగి జన్మించవలసిన అవసరం లేకుండా ఈ లోకాన్ని జయించటం. ఎందుకంటే వారి మనస్సు దోషరహితమైనది కనుక అంటున్నారు భగవాన్ ఇక్కడ. అంటే నిజంగా బ్రహ్మం నిర్దోషం అంటే దోషాలు లేనిదే బ్రహ్మం. బ్రహ్మం అంటే ఆ పరమాత్మ, ఆత్మ. అది నిర్గుణం అంటే ఏ ఒక్క గుణం కూడా దానిలో లేదు కనుక అది దోషరహితమైనది. ఎటువంటిది? దోషరహితమైనది. అది అంతటా కూడా సమానంగా వ్యాపించి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. కనుక అది నిర్దోషమైనది, నిర్గుణమైనది, నిరాకారమైనది, సర్వవ్యాపకమైనది, మరి స్వయం ప్రకాశమైనది బ్రహ్మము. మరి ఈ ప్రకృతితో కూడినప్పుడు లేదా ఈ దేహంలో కూర్చున్నప్పుడు దేహేంద్రియాలతో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ నిర్దోష బ్రహ్మము సదోష బ్రహ్మం అయిపోతుందంట. అంటే ఎప్పుడైతే మనం ఈ జన్మ తీసుకోక మునుపు ఆత్మగా ఉన్నామో అప్పుడు నిర్దోష బ్రహ్మం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని తీసుకుని జీవుడిగా ఇక్కడికి వస్తామో ఈ జీవుడు సదోష బ్రహ్మం అయిపోతుంది.
రెండూ బ్రహ్మమే. కానీ అది నిర్దోష బ్రహ్మము, ఇది సదోష బ్రహ్మం. అక్కడ గుణాలు లేవు. ఆత్మగా ఉన్నప్పుడు మనకు గుణాలు లేవు. నిర్గుణులం. దోషాలేమీ లేవు. అందుకే నిర్దోష బ్రహ్మము. చూడండి, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మన యొక్క ఆ సంచిత కర్మలను చూసుకున్నప్పుడు ఆత్మ, అయ్యో! నేను ఇన్ని పాపకర్మలు చేశానా? ఇలా వ్యవహరించానా? నేనిలా ఉండవలసింది కాదు కదా! సో, దాన్ని సరిచేసుకోవటానికి మళ్ళీ జ్ఞానం పొందటానికి నేను మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలి అని వస్తుంది. అక్కడ స్వార్థమో, లేకపోతే ఏదైనా గుణాలు ఉన్నాయా అక్కడ? లేవు. అది నిర్గుణ బ్రహ్మము. నిర్దోష బ్రహ్మము. కానీ ఇక్కడికి వచ్చి ఒక శరీరాన్ని తీసుకున్న తర్వాత అది సదోష బ్రహ్మమవుతుంది. దాన్నే మనస్సు అంటారు. ఆ సదోష బ్రహ్మమే మనస్సుగా మారింది. అహంకార, మమకారాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు మొదలైనవన్నీ ఇందులో ఉన్నటువంటి దోషాలు. ఈ దోషాలు ఈ దోషాల వల్లనే ఈ భేద దృష్టి. భేద దృష్టి అంటే తనవారు, ఎదుటివారు, వేరేవారు, నావారు, పగవారు, శత్రువులు, మిత్రులు ఇలా ద్వంద్వాలన్నీ వస్తాయన్నమాట దాంతోటి. ఈ కామ క్రోధాలు, రాగద్వేషాలు ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి దోషాలు. ఈ దోషాల కారణంగానే మరి భేద దృష్టి అన్నది వస్తుందన్నమాట. కొన్ని వస్తువులు కావాలనుకుంటాము. అది కామం. దానికి గనక ఎవరైనా అడ్డు తగిలితే వచ్చేది క్రోధము. చూసారా? నేను అనుకుంటే అహంకారం. నాది అని అతుక్కుపోతే మమకారం. అయితే సరైన జ్ఞానంతో, భగవంతుని అనుగ్రహంతో మరి ఎప్పుడైతే తీవ్ర సాధనలు చేస్తామో, ప్రపంచ విషయాలపైన వైరాగ్యం కలిగి, ఆ పరమాత్మతో ఐక్యతకు తపనతో ఎవరైతే తమ యొక్క మనస్సులో ఉండే దోషాలు తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో, అటువంటి వారు సమదృష్టిని అలవర్చుకొని, ఆ మనస్సును నిర్దోషం కావించాలి. అంటే నిర్దోషంగా మార్చుకోవాలి. అప్పుడే ఆ మనస్సు ఏమవుతుందంటే బ్రహ్మమవుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక మాస్టర్ క్లాస్‌లో నేను విన్నాను. మనసంటే మరేంటో కాదు, అది కూడా ఆత్మే అని. కనుక ఇక్కడ చూడండి, దోషంతో కూడి ఉంటే మనస్సు. దోషాలు తొలగించేస్తే బ్రహ్మము లేదా పరమాత్మ. కాబట్టి ఇప్పుడు మనలో తొలగించవలసింది అత్యవసరంగా ఏంటో మనకి మనమే సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దోషరహితంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఎవరైతే తమ మనస్సును దోషరహితం కావిస్తారో, వారు ఆ పరమాత్మలోనే నిలుస్తారు అని చెప్తున్నాడు భగవానుడిక్కడ. అటువంటి వారికి అంతా సమదృష్టే. అయితే దీన్ని సాధించాల్సింది ఎక్కడ? ఇహ ఏవ అన్నారు. ఇహైవ. ఈ శ్లోకంలో మొదటి పదము ఇహైవ. ఇహ ఏవ అంటే ఏంటి? ఇక్కడే. ఈ దేహం ఉండగానే, ఈ దేహంలో ఉండగానే ఈ సంసారాన్ని త్యజించి మోక్షాన్ని పొందాలే కానీ, దేహాన్ని విడిచిన తర్వాత సాధించేదేమీ ఉండదు. ఎందుకంటే, దేహాన్ని విడిచిన తర్వాత జీవుడు తాను చేసినటువంటి పాపపుణ్యాల యొక్క ఫలితాన్ని స్వర్గ నరకాల్లో అనుభవిస్తాడే గాని, అక్కడ ఏ కర్మలు చేసి జ్ఞానాన్ని పొంది సరిచేసుకునే వీలు ఉండదక్కడ. భూమి మీదకొస్తేనే సాధనలు చేసే వీలుంటుంది. ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు. అందుకే చెప్పారు పెద్దవాళ్ళు. శరీరమాద్యంకులు ధర్మ సాధనం అన్నారు. ఈ శరీరం ఎందుకొచ్చింది? ధర్మ సాధనం. అంటే సాధన చేసి ధర్మాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని పొంది, ఆ నిర్దోష బ్రహ్మంగా మారాలి కనుక. అందుకే దీన్ని కర్మభూమి అన్నారు.
భూమి మన భూలోకాన్ని కర్మభూమి అన్నారు. కర్మల ద్వారానే మానవ ఆత్మ ఎదుగుదల అన్నది జరుగుతుంది. అలాగే ఫలభూమి అన్నారు. ఫలం కర్మల యొక్క ఫలాన్ని గూడా పొందేది ఇక్కడే. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే, ఈ శరీరం ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా జీవించినంత కాలము ఐహిక విషయాలు అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల్లో మునిగిపోతూ, ఆ తర్వాత తీరిక కూర్చొని ఏడాల్సిందే. కాబట్టి జీవించున్నప్పుడే ఈ మనస్సులోని దోషాలను తొలగించుకొని, ఆ సమత్వ స్థితిని సాధించి బ్రహ్మంలో నిలిచిపోవాలి అని చెప్తున్నారు భగవానుడు. చూసారా? ఎంత గొప్ప విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా ఇచ్చారు ఆయన. ఇలా సమత్వ దృష్టిని సాధించి బ్రహ్మంలో నిలిచిపోయినటువంటి జ్ఞానులు ఎలా ఉంటారో తదుపరి 4 శ్లోకాల్లో తెలియజేస్తారన్నమాట భగవానుడు. మరి మనము ఒక 3 శ్లోకాలు చెప్పుకుంటాం. వీలైతే 4వది కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. అంటే బ్రహ్మం నందు నిలిచిన బ్రహ్మవేత్త స్థిరమైన ప్రజ్ఞతో మోహరహితుడై ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషించక, ఇష్టం లేని దానిని పొందినప్పుడు ఉద్వేగాన్ని చెందక ఉంటాడు. చూసారా? ఎల్లప్పుడూ తాను బ్రహ్మమనే నిశ్చయ జ్ఞానంలో ఉండేవాడు బ్రహ్మవిదుడు. అంతే కదా! అతడే బ్రహ్మణి స్థితః బ్రహ్మవిత్ అని చెప్పారిక్కడ. అంటే ఇతను సాధకుడు కాదు. మనమందరం సాధకులం. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ లక్షణము ఒక సిద్ధుడికి ఉన్నటువంటి లక్షణము. మనమందరం సాధకులం. ఇంకా సాధన చేస్తూ ఉన్నవాళ్ళం. కానీ సాధనలో పరిపక్వత చెంది ఆ నిర్దోష బ్రహ్మత్వం పొందినవాడు సిద్ధుడు. అటువంటి వాడికి అంతటా సమదృష్టే ఉంటుందట. అటువంటి వాని వ్యవహార సరళిని గురించి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు భగవానుడు. ఎలా ఉంటాడు ఒక సిద్ధుడు? చూడండి, ఒక గుడ్డివాడిని ఎలా తెలుసుకుంటామంటే అతను నడిచే విధానాన్ని బట్టి అతను గుడ్డివాడా కాదా అని తెలుసుకుంటాం. అలాగే ఒక మంచివాడా కాదా అని అతని యొక్క నడతను బట్టి తెలుసు. గుడ్డివాడా కాదా అని అతని నడకను బట్టి తెలుసుకుంటాము. మంచివాడా కాదా అని అతని నడతను బట్టి తెలుసుకుంటాం. మరి బ్రహ్మంలో నిలిచిన బ్రహ్మవిదుని గురించి ఎలా తెలుస్తుందో ఈ శ్లోకంలోనే తెలుసుకోవాలి. ఈ శ్లోకమే వివరిస్తుంది అద్భుతంగా. స్థిర బుద్ధి అన్నారు ఇక్కడ. అంటే వారి బుద్ధి స్థిరంగా ఉంటుందట. అటువంటి బ్రహ్మవిదుడు ఎలా ఉంటాడు అంటే స్థిర బుద్ధితో ఉంటాడు. అదే సాధక దశలో మనకు మనసు చలిస్తూ ఉంటుంది. సాధకులకు ఒక్కోసారి ప్రాపంచిక వ్యామోహం ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మళ్ళీ దాని నుంచి బయటపడుతూ ఉంటాడు. కానీ సిద్ధుడికి అలా కాదు. ఆ బ్రహ్మవిదుడికి అలా కాదు. అతని యొక్క ప్రజ్ఞ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఎలా స్థిరంగా ఉంటాడు అంటే ఈ దృశ్య ప్రపంచం అంతా మిథ్య అని తెలుసుకున్నాడు గనక. మిథ్య అంటే అబద్ధము, అశాశ్వతము. ఈ మిథ్యా ప్రపంచానికి అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మే గనుక అతను పైకి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నా అతను నిజంగా చూచేది ఎవరిని అంటే పరమాత్మని. అంటే చూసేదంతా పరమాత్మనే. కానీ అందులోని విషయాల పట్ల వ్యామోహం ఉండదు అతనికి. స్థిర బుద్ధి ఉంటుంది. అంటే మంచి జరిగినా, చెడు జరిగినా, ఇష్టమైనవి లభించినా, లభించకపోయినా, ఇష్టం కానివి సంభవించినా, సంభవించకపోయినా ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే విషయంతో అతనికి సంగభావం లేదు.
కేవలం ప్రపంచాన్నంతా కూడా ఆయన పరమాత్మ స్వరూపంగా చూస్తాడు. అందుకే అతడిది స్థిర బుద్ధి. కానీ సాధకులు ఈ విషయాన్ని శాస్త్రాల నుంచి తెలుసుకున్నా కూడా మనమందరం శాస్త్రాల్లో తెలుసుకున్నాం. సర్వం పరమాత్మమయమని తెలుసుకున్నాం. విషయాల పట్ల వ్యామోహం ఉండకూడదని తెలుసుకున్నాం. కానీ ఉండగలమా? అంటే అప్పుడప్పుడు మనము పట్టు తప్పి జారిపోతూనే ఉంటాం. కానీ ఆ స్పృహ సర్వకాల సర్వావస్థల్లో మనకి ఉండదు. అందుకే ఈ బుద్ధి ఎన్నో మార్పులతో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని చూస్తూ మారిపోతూ ఉంటుంది. అదే మనం కూడా చూడండి, ఒక క్లాస్‌కెళ్తాము. చక్కగా ఈ ఆత్మజ్ఞానం గురించినటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని వింటాము. ఇప్పుడు ఈ క్లాసే వింటున్నాము. ఈవెన్ నేను కూడా చెప్తూ ఉన్నాను. కానీ బయటికి వెళ్ళాక ప్రపంచంలోక అడుగుపెట్టిన తర్వాత బాహ్య ప్రపంచంలోకి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటనలు, సంభవించేటువంటి కొన్ని విషయాల వల్ల కొంత మనం మారిపోతూ ఉంటాం. అక్కడక్కడ జరిగేటువంటి సంఘటనలకి అనుగుణంగా మనం మారిపోతూ ఉంటాం. అలా మారిపోకుండా ఉండగలిగిన వాడు బ్రహ్మవిదుడు, సిద్ధుడు. అటువంటి వాడి యొక్క బుద్ధి స్థిర బుద్ధి అని చెప్తున్నారిక్కడ భగవానుడు. కాబట్టి అసమ్మూఢః స్థిర బుద్ధి గల ఆత్మవిదుడు నేను దేహాన్ని, మనస్సుని అని మోహం చెందడు. నేను ఆత్మను అనే నిశ్చయమైన జ్ఞానమే అతనిలో ఉంటుంది. ఎలా అంటే చూడండి, ఎడారిలో దూరంగా మనము చూసినప్పుడు నీళ్లున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎండమావులు అని కూడా అంటారు. తెలియని వాళ్ళేం చేస్తారు, ఎడారులకు వెళ్ళడం కొత్తగా వెళ్ళిన వాళ్ళేం చేస్తారు, అది నీరేమోనని భ్రమపడి పరిగెడుతూ ఉంటారు దాని వైపు. నీళ్లు దొరుకుతుందేమోనని. కానీ ఎడారిలోనే తిరిగే వాళ్ళకేం తెలుసు, అది ఎండమావులు, నీళ్లు కాదు అని వాళ్ళకి తెలుసు. అలాగే సాధకులైన వాళ్ళకి ఆత్మని తెలుసుకున్నా, ఆత్మగా ఉండలేకుండా నేను దేహాన్ని అని భ్రమపడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎప్పుడో ధ్యానం చేసేటప్పుడు, లేదా సజ్జన సాంగత్యం చేసేటప్పుడు, లేదా ఏదైనా స్వాధ్యాయం చేసేటప్పుడు తప్ప, మిగతా సమయాల్లో నేను ఆత్మనన్న స్థితిలో మనం ఉండటం లేదు. మనం సాధకులమే, సిద్ధులం కాదు. సిద్ధుడంటే ఎవరు? సదా, ఎలా ఉన్నా, సదా ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు. కనుక సిద్ధులకు ఇటువంటి భ్రమలు ఉండవు. అందుకే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు భగవానుడు అంటే, నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం అన్నారు. ఇది కొంచెము పదాలు కష్టతరంగా ఉన్నా సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్పు. ఇష్టమైన వస్తువులు లభిస్తే పొంగిపోడు. ఎవరు? సిద్ధుడు. అనిష్టమైన వస్తువులు లభిస్తే దుఃఖించడు. కారణం ఏమి అంటే అతడి దృష్టిలో అన్నీ ఒకటే. అన్నీ ఒకటే. ఇక్కడ మనకి ఒక క్వెషన్ వస్తుంది. సిద్ధుడికి అన్ని సమదృష్టి ఉన్నప్పుడు ఇష్టాలు, అయిష్టాలనేవి ఉంటాయా? ఈ డౌట్ వస్తుంది. నాకైతే వచ్చింది ఆ విషయం. ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయా? ఇంతదాకా చెప్పుకున్నాం. అతడికి స్థితప్రజ్ఞుడు. ఎటువంటి వ్యామోహాలు లేవు. అన్నింటా సమభావము అని చెప్పినప్పుడు అతనికి అయిష్టాలు ఎందుకు ఉంటాయి? ఇష్టమైన వస్తువులు లభిస్తే పొంగిపోడు, అనిష్టమైన వస్తువులు లభిస్తే దుఃఖించడు అని ఇక్కడ భగవానుడు చెప్పడంలో కారణం ఏమిటి? అంటే నిజంగా అతనికి అవేమీ ఉండవు. కాకపోతే ప్రారబ్ధం అనేది ఉంటుంది. ఈ దేహం ఉన్నంత వరకు అది వదలదు మనకి. ఆ ప్రారబ్ధం ద్వారా అతనికి కొన్ని క్షణాలలో ఇష్టాలు కలగవచ్చు. అయిష్టాలు అనిపించవచ్చు. అది అనిపించటం వరకే. మరి దానికి బందీ కాడు అతను. అనిపించిన వెంటనే తన స్థితిలో తానుండి అన్నింటినీ కూడా ఒక్కటిగా చూడగలిగిన సమర్థత అతనిలో క్షణకాలంలో మారిపోగలడు. క్షణకాలంలో ఆ అయిష్టాలను
త్యజించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. కాబట్టి సాధకులు మాత్రం సమత్వాన్ని ఆదర్శంగా పెట్టుకొని ప్రయత్నపూర్వకంగానే సాధించాలి కానీ సిద్ధులకి అంత కష్టమేమీ లేదు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలోని పదాల కూర్పు కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఉంటుందన్నమాట. ఒక సత్యాన్ని, విచిత్రమైన సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఎవరైతే ఇష్టాయిష్టాలు కలిగినప్పుడు చలించరో అతడే స్థిర బుద్ధి గలవాడు. అటువంటి స్థిర బుద్ధి గలవాడు ఎన్నటికీ కూడా మోహం చెందడు, భ్రమపడడు. అతడే అసమ్మూఢః అన్నారు. అలా తాను దేహాన్ని అనే భ్రమకు లోని కానివాడే బ్రహ్మమును తెలుసుకునే బ్రహ్మవిదుడు అని చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. బ్రహ్మమునని తెలుసుకున్నటువంటి బ్రహ్మవిదుడే నిరంతరం బ్రహ్మంలో నిలిచేటువంటి బ్రహ్మణి స్థితః. ఈ శ్లోకంలో వచ్చిన పదం బ్రహ్మణి స్థితః. ఇలా బ్రహ్మంలో స్థిరపడినటువంటి మహాత్ముడే దివ్య మానవుడుగా ఉంటాడట. తదుపరి ఆనందించటానికి ఈ భూమి అతనికి ఒక క్రీడా రంగం అవుతుంది అని చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. మరి మరొక లక్షణాన్ని తరువాతి శ్లోకంలో చెప్తున్నారు భగవానుడు. 21వ శ్లోకాన్ని చూద్దాం. బాహ్య స్పర్శేష సక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మ యోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. అంటే బాహ్య విషయములందు ఆసక్తి లేని బ్రహ్మనిష్ఠుడు ఆత్మయందు గల సుఖాన్ని పొందుతాడు. నిరంతరం ఆ బ్రహ్మం నందే నిలిచిన బ్రహ్మనిష్ఠుడు అక్షయమైన ఆత్మసుఖాన్ని పొందుతాడు. చూసారా? అంటే బాహ్య విషయాల్లో ఆసక్తి లేనటువంటి బ్రహ్మనిష్ఠుడు ఆత్మలోనే సుఖాన్ని పొందుతాడు. నిరంతరం ఆ బ్రహ్మంలోనే ఉండి ఆ బ్రహ్మనిష్ఠుడు అక్షయమైన ఆత్మసుఖాన్ని పొందుతాడు. అక్షయము అంటే క్షయము కానిది, నాశనము లేని సుఖాన్ని పొందుతాడు. మరి మనం దాన్ని పొందామా, పొందలేదా? పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని రుచి కూడా మనకు తెలియదు. మరి ఆ స్థితికి చేరాలి అని చెప్తున్నారు. ఈ లోకంలో చూడండి, ప్రతి మానవుడు కూడా ఏం కోరుకుంటాడు? ఆనందాన్ని ఆనందం కోసము బాహ్య ప్రపంచంలో చూస్తూ ఉన్నాడు. బయట ఎక్కడైనా కనిపిస్తుందేమో ఈ ఆనందము. శబ్ద స్పర్శ రూప రస గంధం అనేటువంటి 5 విషయాల ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శబ్ద స్పర్శ రూప రస గంధము అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా పొందేటువంటి విషయాలు. 5 జ్ఞానేంద్రియాల ద్వారా పొందే 5 విషయాలు. శబ్దము అంటే చెవి ద్వారా, శ్రావ్యమైన సంగీతం ద్వారా ఆనందం. స్పర్శ ద్వారా ఆనందం. రూపం మంచి అద్భుతమైన దృశ్యాలు చూడటం ద్వారా కంటి ద్వారా ఆనందం. రసం అంటే రుచి, నాలుక ద్వారా. గంధం అంటే సువాసన ద్వారా. ఇలా విషయాలను గ్రహించి ఆనందించాలని అనుకుంటాడు ప్రతి మానవుడు. ఈ ఇంద్రియాలు ఎక్కడ అమర్చబడి ఉన్నాయి? ఈ దేహానికి అమర్చబడి ఉన్నాయి. ఈ ఇంద్రియాల ద్వారా విషయాలతో సంపర్కం పెట్టుకుని అంటే దాంతోటి సంగమైపోయి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాం మనం. దీన్నే విషయానందం అంటారు. విషయాలతో ఆనందం పొందడం అని. కానీ మనం ఎంతటి మూర్ఖులము అంటే సుఖము, సంతోషము, ఆనందానికి తేడా తెలియకుండా జీవిస్తూ ఉన్నాం. ఈ పొందేదంతా ఏదైతే విషయాల ద్వారా పొందేటువంటి సుఖాలన్నీ కూడా, సంతోషాలన్నీ కూడా ఆనందం కాదు. శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. ఇది తాత్కాలికంగా ఉండేదే. మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తా. సుఖము, సంతోషం, ఆనందం గురించి తెలిస్తే మనకి చాలా చాలా సులభంగా అర్థమవుతుంది.
మానవుడు తన శరీరం ద్వారా పొందే తృప్తిని సుఖము అంటారు. ఈ శరీర అవయవాల ద్వారా ఈ దేహం పొందే తృప్తిని సుఖము అంటారు. ఇదే ఈ 5 శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల ద్వారా. దీన్ని సుఖము అంటారు. మరి ఇది కూడా ఆ సుఖం ఎంతసేపు ఉంటుంది? కంటితో చూసేంత వరకు, స్పర్శ కలిగేంత వరకు, ఆ తర్వాత శబ్దం విన్నంత వరకు, సువాసన ఉన్నంత వరకు, తింటున్నప్పుడు ఆ రుచి ఆస్వాదించే వరకే. అంటే కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు మాత్రమే. శాశ్వతమైన సుఖాన్నిస్తుందా అది? ఇవ్వదు. మరి సంతోషం అంటే ఏమిటి? మనసు ద్వారా పొందేది సంతోషం. మనసు కోరుకుంటుంది. ఏమని కోరుకుంటుంది? నాకు మంచి ఉద్యోగం కావాలి. ఉద్యోగం వచ్చిందంటే సంతోషం. అది ఎన్ని రోజులుంటుంది? ఉద్యోగం వచ్చేసింది. నువ్వు జీవితాంతం ఉద్యోగం చేస్తావు. రిటైర్మెంట్ వరకు. కానీ ఆ సంతోషం ఎన్ని రోజులుంటుంది? కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సుఖమన్నది కొన్ని గంటలైతే, సంతోషం అన్నది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. శాశ్వతమైన సంతోషం ఉండదు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి అవ్వగానే సంతోషం. ఎన్ని రోజులుంటుంది ఆ పెళ్లి? ఓ వారం రోజులు. మళ్ళీ కీచులాటలే. జీవితంలో ఏదైనా సరే, కొత్తిల్లు కట్టుకోవాలనుకుంటాం. కట్టుకున్నప్పుడు కొన్ని రోజులు సంతోషం ఉంటుంది. ఇల్లు పాతబడే కొద్దీ ఆ సంతోషం ఎప్పుడుంటుందా? గృహప్రవేశం అప్పుడున్నంత సంతోషము ఓ సంవత్సరం తర్వాత ఉంటుందా? 2 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఉండదు. అంటే సంతోషం అన్నది మనస్సు పొందే తృప్తి. ఈ మనస్సు పొందే తృప్తి కొన్ని రోజులు మాత్రమే. మరి శాశ్వతమైన ఆనందం ఎక్కడ ఉంది? శాశ్వతమైన ఆనందము ఆత్మ ద్వారా పొందేదే. అదే మనకి గురువుగారు అందించారు. ఆనందంగా ఉండండి అందరూ. ఆనందాన్ని చెవి చూడండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మీలోని ఆ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేయండి. శాశ్వతమైన ఆనందాన్ని పొందండి అని మనల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ. ఒక కుక్కట ఎముకను కొరుకుతూ ఉంది. కొరుకుతూ ఉంటే ఆ ఎముక దాని పళ్ళలో గుచ్చుకొని, ఆ చిగురులో గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే, అది తన నుంచి వచ్చే రక్తం అని తెలియక, దాన్ని చప్పరిస్తూ ఎముక నుంచి వచ్చింది అని అది తృప్తి పడుతూ ఆనందపడిందట. అలా మానవుడు శరీరం ద్వారా దొరికే సుఖాన్ని, మనసు ద్వారా లభించే సంతోషాన్నే ఆనందం అనుకుని పరవళ్ళు తొక్కుతూ ఉన్నాడు ప్రాపంచికంగా. సుఖ సంతోషాల కోసం వెంపర్లాడుతూ, దీనిలోనే ఆనందం ఉంది అనుకుంటూ ఉన్నాడు. కానీ సుఖం సుఖమే కానీ, ఆనందం కాదు. సంతోషం సంతోషమే కానీ, ఆనందం కాదు. ఇవన్నీ తాత్కాలికమైనవి. మరి శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? అంటే శాశ్వతమైన ఆనందము ఆత్మ ద్వారానే పొందుతాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మానవుడు ఏ వస్తువు ఇంతవరకు ఆనందాన్నిచ్చిందో, అదే మళ్ళీ దుఃఖాన్నిస్తుంది కూడా. ఆనందం అనుకుంటున్నాడు కదా! సుఖ సంతోషాలు అనుకుంటున్నాడు. అదే దుఃఖాన్నిస్తుంది. ఏమిటి? బాగా టేస్ట్‌గా ఉందని బాగా తిన్నాడనుకోండి పొట్టలో నొప్పొస్తుంది. ఈ టేస్ట్ ఆనందం అనుకుంటాడు. ఈ సుఖము, ఈ సుఖం తృప్తినిచ్చింది. కానీ మళ్ళీ దుఃఖాన్ని కూడా ఇచ్చింది. అలాగే పెళ్లి పెళ్లి అని పెళ్లి చేసుకున్నాడు. సంతోషాన్నిచ్చింది మనసుకి. కానీ కొన్ని రోజులకే భార్యతో విభేదాలు కలిగినప్పుడు దుఃఖమొచ్చింది. ఎందుకు చేసుకున్నానా పెళ్లి అనుకో. జనరల్‌గా ఇప్పుడు అందరూ అలాగే అంటారు. జోక్‌గా గూడా అంటూ ఉంటారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు అబ్బాయిలు అంటూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళు. "ఎందుకురా మీకు ఇంత తపన? మమ్మల్ని చూసి తెలుసుకోండి" అని జోక్స్ ఏస్తూ ఉంటారు. అంటే ప్రతి ఆనందం అనుకుంటున్న ఈ సుఖ సంతోషాల వెనకాతల తప్పకుండా ఒక దుఃఖం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎప్పుడో ఒకప్పుడైనా వస్తుంది. శాశ్వత ఆనందం అన్నది ఉండదు. మళ్ళీ ఇంకా గొప్పగా సంపాదించాలనుకుంటాం. ఎన్నో వస్తువులను సంపాదిస్తాం. ఎంతో డబ్బును సంపాదిస్తాము.
ఎన్నో ఇళ్ళు కట్టించుకుంటాము, ఎన్నో పదవులు పొందుతూ ఉంటాము. ఇంకా ఏదో కావాలనే తపన, తహతహ ఎప్పుడు ఏదో కొరత, ఏదో అసంతృప్తితో మానవుడు జీవిస్తూ ఉంటాడు. అంటే నిజమైన ఆనందము బాహ్య విషయాలలో లేదు అనేది మనము తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. ఈ బాహ్య విషయాల్లో లేని ఆనందాన్ని ఎక్కడ వెతకాలి? మనలోనే వెతకాలి. అది మనలోనే ఉంది. మన స్వరూపంగా ఉంది. ఈ విషయం తెలియని వాళ్ళు సామాన్యులు. తెలిసిన వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అని చెప్తున్నారు భగవానుడిక్కడ. అందుకే బ్రహ్మజ్ఞానులైన వారు బాహ్య విషయాల వెంట పరుగులెత్తకుండా ఆత్మయందే అంటే తమ ఆత్మయందే గల ఆత్మ సుఖాన్ని, ఆ శాశ్వత సుఖాన్ని పొందుతారు. బాహ్యంగా వెళ్ళినంత కాలం ఆత్మకు దూరమైపోతున్నాము. బయటకెళ్ళే కొద్దీ మనం ఆత్మకి దూరమైపోతూ ఉంటాం. విషయ వాంఛలు పెరిగే కొద్దీ ఆత్మకు దూరమైపోతూ ఉంటాం. ఆత్మ సుఖానికి దూరమైపోతూ ఉంటాం. ఆ శాశ్వత ఆనందానికి దూరమైపోతాం. కాబట్టి బాహ్య విషయాలందు ఆసక్తిని వదిలిపెట్టి ఎప్పుడైతే అంతర్ముఖులవుతామో, మనలో ఉన్న ఆత్మను దర్శిస్తామో అప్పుడే ఆత్మానందం కలుగుతుంది అని చెప్తున్నారిక్కడ భగవానుడు. కనుక మనం ఆనందం కావాలి అంటే వెతకవలసింది బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉన్నది. ఆత్మ రూపంలో ఉంది అని గ్రహించి బాహ్య విషయాలపైన ఆసక్తిని వదిలి ఆత్మానందాన్ని అనుభవించేవాడే బ్రహ్మం నందు స్థిరపడినటువంటి బ్రహ్మవిదుడు అని చెప్తున్నారు భగవానుడు. మరి అతను ఎట్టివాడు? ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు అంటే బ్రహ్మయోగ యుక్తాత్మ అన్నారు. బ్రహ్మయోగ యుక్తాత్మ అంటే సర్వానికి ఆత్మ అయిన పరబ్రహ్మమే తాను అనే జ్ఞానమే బ్రహ్మయోగం. సర్వానికి ఆత్మ అయిన పరబ్రహ్మమే తాను. నాలో ఆత్మ ఉంది అనుకుంటే అది ఆత్మయోగమే. జ్ఞానయోగము, ఆత్మయోగం వరకే ఉంటుంది. బ్రహ్మయోగం అంటే ఎల్లెడలా ఉన్నటువంటి పరబ్రహ్మమే తాను అనేటువంటి జ్ఞానం. అటువంటి జ్ఞానంతో కూడిన వాడే బ్రహ్మయోగ యుక్తాత్ముడు. అతడు పొందే సుఖం ఎలా ఉంటుంది అంటే అక్షయం సుఖం అశ్నుతే. అక్షయమైన, నాశనం లేని, అంతం లేని అనంతమైన సుఖము అతనిదే. విషయ సుఖం కానీ, నిద్రా సుఖం కానీ, ఈ మరి ఇతర మనో సంతోషాలు ఇవన్నీ కూడా క్షయమయ్యే సుఖాలు, క్షయమయ్యేటువంటి సంతోషాలు. అంతమైపోయేవి. విషయం పోగానే సుఖం పోతుంది. కానీ ఆత్మ పోయేది కాదు. కనుక ఆత్మ సుఖం ఎప్పుడూ పోదు. అంతే కదా! బయట విషయాలన్నీ తాత్కాలికమే. కానీ ఆత్మ ఎప్పుడూ శాశ్వతం. కనుక ఆత్మ ద్వారా పొందే ఆనందం కూడా శాశ్వత సుఖాన్నిస్తుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు అటువంటి అక్షయ సుఖాన్నే అనుభవిస్తాడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞాని అయిన వాడు ఎటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు? అక్షయ అంటే నాశనం లేనటువంటి ఆ శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తాడు. మరి మనం ఆత్మస్వరూపులమే కదా! మరి ఎందుకు అక్షయ సుఖాన్ని మనం పొందటం లేదు అంటే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ముముక్షువులు ఎప్పుడు కూడా అంటే ముముక్షువులు అంటే ముక్తిని కోరేటువంటి సాధకులు. ఈ బాహ్య విషయాలలో నుంచి ఇంద్రియాలను మళ్లించి ఆ చిత్తాన్ని అంతర్ముఖం చేస్తూ సాధన చేస్తూ దానికి తోడు ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానాన్ని అన్వయించుకున్నప్పుడు, అన్వయించి జీవించినప్పుడు అతను తొందరగా ఆత్మస్థితిలోని ఆనందాన్ని పొందగలుగుతాడు. కాబట్టి అటువంటి అక్షయమైన ఆత్మసుఖాన్ని పొందాలి అంటే మరి బాహ్య విషయాలపైన ఆసక్తిని ఎలా తగ్గించుకోవాలో 22వ శ్లోకంలో చెబుతున్నారు భగవానుడు. 22వ శ్లోకం చూద్దాం. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ
నతేషు రమతే బుధః. అంటే అర్జున విషయాలతో ఇక్కడ కౌంతేయ అంటే అర్జునుని సంబోధించటం. కుంతి పుత్రుడైన అర్జునుని కౌంతేయ అని సంబోధిస్తూ చెప్తున్నారు. అర్జున విషయాలతో ఇంద్రియాల కలయిక వల్ల కలిగే భోగాలన్నీ దుఃఖాన్ని కలగజేసేవే. అంతేకాదు అవి ఆది అంతాలతో కూడుకున్నవి. అందువల్ల వివేకులెవరు ఆ భోగాలలో రమించరు. చూసారా? అంటే విషయ సుఖాలపై ఆసక్తితో వాటి వెంట పడిపోవటం అనేది అందరికీ అలవాటే. ఇందులో మినహాయింపులేవి లేవు. అందరూ అలా ఆ విషయ సుఖాలపైన పడిపోయేవారే. అంతేకాకుండా ఇవి తాత్కాలిక సుఖాలే అని తెలిసినా కూడా వాటి వెంట పడకుండా మానరు. ఎందుకంటే ఈ విషయ వస్తువుల పైన, భోగాల పైన, సుఖాల పైన ఆసక్తి అనేది విపరీతంగా ఉండటానికి కారణము అజ్ఞానం. మరి జ్ఞానం వచ్చినా కూడా ఆసక్తి తగ్గుతూ వస్తుంది. పూర్తిగా తొలగిపు. మరి ఆ పూర్తిగా వాటి పట్ల విరక్తి ఎలా కలుగుతుంది? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకరికి ఒక స్వీట్ అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ పాలకోవా అంటే ఎంతో ఇష్టం. మన ముందర ఒక 4 ముక్కలు పాలకోవా ఎవరో పెట్టారు తినమని చెప్పి. మనకి చాలా ఇష్టం. దాన్ని చూడగానే నోటిలో మనకి లాలాజలం ఊరుతుంది. ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకుంటాం. అంతలో పక్కనున్నవాడు ఇందులో విషం కలిసింది అంటాడు. ఇప్పుడు దాన్ని నోట్లో వేసుకుంటామా? విషం కలిస్తే కలిసిందిలే నాకెంతో ఇష్టమైంది కదా అని తినేస్తామా? లేదు కదా! ఆ తిన్నదానికే భయపడి పరిగెడుతూ ఉంటాం. ఏం చేయాలా? ఏం చేయాలా? విషయం కలిస్తే కలిసిందిలే నాకెంతో ఇష్టమైన స్వీట్ అని కూర్చొని అన్ని తినేస్తామా? తినం కదా! అలాగే మనకెంతో ఇష్టమైన వస్తువులైనా కూడా, విషయాలైనా కూడా, భోగాలైనా అవి మనకు హాని కలిగిస్తాయి. ఇన్ని రోజులు వాటన్నింటిని ఎంతో అనుభవించాము. కానీ ఎప్పుడైతే మనము ముముక్షువులుగా మారాము అంటే మోక్షం కొరకు సాధకులయ్యామో, ఇప్పుడు మనకి అవి అవసరం లేదు. వాటిని విషంతో సమానంగా మనము త్యజించగలగాలి. ఆ స్థితి ఆషామాషి విషయమా? అంత తొందరగా వస్తుందా? అంటే రాదు. దానికోసం మరింతగా వైరాగ్యం చెందవలసిన అవసరం లేదు. అయ్యో! భగవంతుడు చెప్పేశాడు కదా! మనము విరక్తి చెందాలి అని వదిలిపెట్టమని కాదు. దాని గురించి కూడా ఇంకొంత డీటెయిల్‌గా నేను మళ్ళీ చెప్తూ వస్తాను. అంటే అటువంటి విషయ వస్తువులలో, భోగాలలో మనకు హాని కలిగించే దోషాలున్నట్లు తెలిస్తే, వాటి పట్ల మనకు తప్పకుండా విరక్తి అది తెలియాలి మనకు. విరక్తి కలగాలంటే అందులో ఉన్న దోషాలు మనకి తెలియాలి. అందుకే ఈ శ్లోకంలో విషయ భోగాల్లో ఉండేటువంటి 2 ముఖ్యమైన దోషాలను భగవానుడిక్కడ తెలియజేశారన్నమాట. ఈ దోషాలు తెలుసుకుంటే సాధకులు, వివేకులు దాని పట్ల విరక్తిని కలిగి ఉంటారని తెలియజేస్తూ ఉన్నారు భగవానుడు. ఆ 2 దోషాలు ఏమిటి అంటే దుఃఖయోనయః, ఆద్యంతవంతః. అంటే దుఃఖయోనయః అంటే విషయ విషయాలలో ఇంద్రియాల స్పర్శ అంటే ఇంద్రియాల యొక్క సంపర్కం వల్ల కలిగే సుఖాలు. అంటే విషయాలు ఇందాక చెప్పాను. శబ్ద, రూప, రస, గంధాలని చెప్పాను కదా! వాటి పట్ల మనకు కలిగేటువంటి ఒక ఇష్టం ఏదైతే ఉందో, అది పైకి సుఖాన్ని ఇచ్చేటట్టుగా కనిపిస్తాయే కానీ, అవి దుఃఖాలతో కూడుకొని ఉంటాయి. అందుకే వాటిని దుఃఖయోని అన్నారు. అంటే దుఃఖంలో పుట్టినది అని. దుఃఖానికి సుఖం కొరకు పుట్టినవి అని. అంటే సుఖం ఒడిలో దుఃఖం దాగి ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఏ వస్తువు సుఖాన్ని ఇస్తుందని అనుకుంటామో, అదే మళ్ళీ దుఃఖాన్ని ఇస్తుంది అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక స్వీట్ విషయమే తీసుకోండి. ఒకడికి లడ్డూలు బాగా ఇష్టం. ఒక బుట్ట లడ్లు తెచ్చి ముందర పెట్టి తినమన్నామనుకోండి. మొదటి 2 లడ్లు బాగా తింటాడు. మళ్ళీ మూడోది తినమంటాం. తింటాడు. నాలుగోది తినమంటాం. ఒక
కొంత ఇష్టం తగ్గుతూ ఉంటుంది. ఇంకా 2 లడ్లు తినమని చేతిలో పెడతాం. అస్సలు బాగుండదు వాడికి. బలవంతం చేస్తే ఛీ! ఛీ! నాకొద్దు అంటాడు. అవునా? ఇది ఒక లా కూడా అన్నమాట. ఏదో ఒక సబ్జెక్ట్‌లో ఇది ఒక లాగా కూడా చెప్తారు. ఆహ్, దాని పేరు కరెక్ట్‌గా నాకు గుర్తులేదు. సో, అంటే మొదటి లడ్డు ఇచ్చిన ఆనందాన్ని ఆరవ లడ్డు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఆనందం ఆ లడ్డులో లేదు. ఎందులో ఉంది? ఆనందము లడ్డులో ఉంటే ఎన్ని లడ్లు తిన్నా ఆనందం కలగాలి. కానీ మనకి కలగటం లేదు. అంటే లడ్డు ఆనందాన్నిచ్చేది కాదు. అలాగే విషయ వస్తువు సుఖాన్నిస్తుంది అంటే అది ఎప్పుడు సుఖాన్నే ఇవ్వాలి. కానీ అది ఇవ్వదు. అది సుఖాన్నిచ్చే మాట నిజం కాదు. విషయ సుఖము నిజమైన సుఖం కానే కాదు. అది సుఖం అనే వేషాన్ని వేసుకున్న ఒక దుఃఖం మాత్రమే. మేకతోలు కప్పుకున్న పులి అంటారు కదా! అలాగా. అందుకే శంకరాచార్యులు చెప్తారు వివేక చూడామణిలో. ఏమని చెప్తారంటే, విషయాలు విషం కన్నా ప్రమాదం అంటాడాయన. విషయాలు విషం కన్నా ప్రమాదం. విషాన్ని తింటేనే ప్రమాదం. చూస్తే ప్రమాదము లేదు. కానీ విషయ వస్తువులను చూస్తే కూడా ప్రమాదమే అని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. వాటి గురించి విన్నా చాలు ప్రమాదమే. వాటిని గురించి విన్నా కలగవలసిన అనర్థం అంతా కలిగిపోతుందండి. ముందు సుఖంగా అనిపించినా చివరకు దుఃఖాన్ని మిగులుస్తాయి అని చెప్తున్నారు. కనుక విషయ వస్తువులు కలిగించే దుఃఖాలు 3 రకాల దుఃఖాలు. అవేంటి అంటే పరిణామ దుఃఖాలు, పరిణామ దుఃఖాలు, తాప దుఃఖాలు, మరి సంస్కార దుఃఖాలు. 3 రకాలు. పరిణామ దుఃఖాలు, తాప దుఃఖాలు, సంస్కార దుఃఖాలు. ఏమిటంటే ఇప్పుడు చూడండి పరిణామ దుఃఖాలు అంటే కూడా పెరుగుతూ ఉంటే కొమ్ములు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగా భోగాలు అనుభవించే కొద్దీ వాటిపైన ఆసక్తి ఇంకా పెరుగుతుంది. భోగాలు అంటే చక్కగా ఒక బంగళా, కారు, హోమ్ బెడ్, మంచి ఆహారము ఇవన్నీ ఉంటే ఇంకా దాని మీద కోరికలు. ఇంకా ఇలాంటివి ఇంకా సమకూర్చుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది. కోరిక కోరినటువంటి కోరికలు ఒకవేళ తీరలేదనుకోండి, దుఃఖం పెరిగిపోతుంది. ఆ దుఃఖంతో ఏం చేస్తాం మళ్ళీ అది పొందటాని కోసం పాపాలు చేస్తాం. ఇది విషయ భోగాల్లో కలిగే పరిణామ దుఃఖము. పరిణామ దుఃఖం. పరిణామం అంటే చిట్ట చివరకు కలిగేది. పరిణామ దుఃఖం. మరి తాప దుఃఖాలుంటే సుఖాలు కొద్దిసేపు ఉంటాయి. కానీ దాని తాపం చాలా కాలం ఉంటుంది. కొన్ని సుఖాలు మనకు దూరమైపోతాయి అని అనుకున్నప్పుడు చాలా తాపం పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని సుఖాలకు అలవాటు పడ్డాం. అది దూరమైపోతుంది అంటే తాపం పెరిగిపోతూ ఉంటుంది. బాగా డబ్బు సంపాదించిన వాడికి దొంగలంటే భయం. అంతే కదా! ఇంట్లో డబ్బులున్నాయనుకోండి, ఎక్కడ దొంగల మీద పడతారో, ఇంటి మీదకొస్తారో, లేదా ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళొస్తారు అని భయపడుతూ ఉంటారు. ఒక స్త్రీ ఒంటి నిండా నగలు ధరించిందనుకోండి, ఆనందం కంటే భయం ఎక్కువ. ఎవరైనా మీద పడి గొంతు పిసికి చంపేస్తారేమో నగల కోసం. వస్తువులు కానీ, సుఖాలు గాని దూరమైపోతాయేమో, ఎవరైనా అడ్డుపడతారేమో అనుకుంటే చాలు ఒకటే భయము, బాధ. ఇంకొక రకమైన బాధేంటంటే, మనకన్నా అవతల వారికి గనక ఎక్కువగా ఉంటే ఒకటే తాపం. దీన్నే కడుపు మంట అంటారు. అసూయ. ఆ! అసిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. జనరల్‌గానే కడుపులో మంట ఉంది అంటే, మనకి ఎవరినో చూసి కాస్త అసూయ కలిగింది అంటే, మన మనసులో వెంటనే కడుపులో మంట ప్రారంభం. చెప్పక్కర్లే అది ఎందుకు మంటొస్తోంది, ఏదో కారం తిన్నానా, ఇంకేదైనా తిన్నానా, మసాలా తిన్నానా కాదు. మన మనోభావాలు కూడా మన శరీరం మీద కొన్ని ఆహ్, అపసవ్యతలను చూపిస్తూ ఉంటుంది. మన శరీరమే చూపిస్తుందట. కాబట్టి దీంతో ఏమవుతుంది అంటే మనిషికి ఉండే మానవత్వం కూడా మంట కలిసిపోతుంది. ఇదే తాప దుఃఖము అంటే. అంటే అత్యాస.
కోరిక, అసూయ ఈ అరిషడ్వర్గాలన్నీ కలిసిందంటే తాప దుఃఖం పెరిగింది. ఇక సంస్కార దుఃఖాలు. ఇక్కడ ఒకప్పుడు అనుభవించినటువంటి సుఖాల గురించి, భోగాల గురించి ఇప్పుడు తలుచుకొని, అప్పుడున్న సుఖం ఇప్పుడు లేదే అని తలుచుకొని దుఃఖించేది సంస్కారం. ఒకప్పుడు సుఖంగా ఉన్నాను. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యం ఇప్పుడు లేదే అని దుఃఖించడం. కానీ ఈ దుఃఖాలన్నీ గూడా పైకి కనిపించేవి కాకపోయినా, అవి వారికి వారే అనుభవిస్తూ, దుఃఖిస్తూ ఉంటారు. అందుకే అజ్ఞానులు వీటిని గురించి తెలుసుకోలేరు. కానీ వివేకులు మాత్రమే ఇలాంటివి చూడగలుగుతారు. ఇకపోతే రెండవ దోషం ఏంటి? మొదటి దోషంలో దుఃఖాల గురించి చెప్పాం. దుఃఖయోనయః అని. రెండవది ఆద్య ఆద్యంతం వంతః. ఆద్యంతం వంతః అంటే ఈ విషయాల ద్వారా లభించే సుఖాలకు ఆది, అంతం ఉంటాయి. ఒకప్పుడు మొదలవుతుంది, కొంతకాలం ఉండి చివరకు నశించిపోతుంది. కనుక విషయ సుఖాలు అనేవి క్షణికాలు. క్షణికాలు అంటే శాశ్వతమైనవి కావు, అశాశ్వతమైనవి. అంటే ఈ విషయ సుఖం ఎలాంటిది అంటే దీపం లాంటిది. ఆత్మ సుఖం ఎలాంటిది అంటే సూర్యుని లాంటిది. ఇప్పుడు అర్థమైందనుకో. విషయ సుఖము దీపం. దీపం ఎంతసేపు ఉంటుంది? నూనె ఉన్నంత వరకు వెలుగుతుంది. నూనె అయిపోగానే ఆరిపోతుంది. కానీ సూర్యుడు నిరంతరం వెలుగుతూ ఉంటాడు. మనకు కనిపించకపోవచ్చు. సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి విషయ సుఖము అనేది ఒక చిన్న కాలువ లాంటిది. అది ఎండిపోవచ్చు ఎప్పుడైనా. కానీ ఆత్మ సుఖం అన్నది అనంతమైన సాగరం లాంటిది, సముద్రం లాంటిది. అది ఎప్పుడూ ఎండిపోదు. కాబట్టి విషయ సుఖాల నిజ స్వరూపం ఏమిటో తెలుసుకొని చూడగలిగినటువంటి వివేకులే వాటి పట్ల విరక్తి చెంది ఉంటారు. అంటే వాటిని చూడగల వివేకులు అంటే ఎలాగా? వారి స వారి జీవితంలో ఇలాంటివి ఎన్నో చూస్తూ జ్ఞానాన్ని పొందిన తర్వాత వాటిని విశ్లేషించగలిగిన వాళ్ళు. ఇది ఎలా చెప్తున్నానంటే నేను, నేను ప్రాక్టీస్ చేస్తున్నది మీ ముందు పెడుతున్నాను. ఈ విషయ సుఖాలన్నీ వాటి యొక్క నిజ స్వరూపం అంతా కూడా శాశ్వతం కాదు అన్నటువంటిది అనుక్షణము మన జీవితంలో అన్వయించుకొని ఆలోచిస్తే మనకి ఆ జ్ఞానము స్థితమైపోతుంది. కాబట్టి ఇలా విషయ సుఖాల నిజ స్వరూపం ఏమిటో చూడగలిగిన వివేకులు వాటి పట్ల విరక్తి చెందుతారు. కాబట్టి మనం కూడా ఆ నిజ స్వరూపాన్ని చూడగలగాలి, అర్థం చేసుకోగలగాలి అంటే ఇటువంటి సజ్జన సాంగత్యం ఖచ్చితంగా పాల్గొనాలి. ఈ జ్ఞానం ఖచ్చితంగా పొందాలి. అందుకే భగవద్గీత అంత గొప్పది. అందరి చేత వేనోళ్ళ కీర్తించబడుతోంది. ఎందుకు? జీవితాలని అద్భుతంగా తీర్చిదిద్దగల అద్భుతమైనటువంటి ఆత్మశాస్త్రం ఇది. కాబట్టి ఆద్యంతవంతః అంటే ఆది అంతములు కలిగినటువంటి ప్రాపంచిక విషయాల మీద వ్యామోహాన్ని పోగొట్టుకొని వాటి పట్ల విరక్తిని చెంది ఉండాలి. అది ఇక్కడ ఆద్యంతవంతః అంటే. తేషు బుధః నరమతి అంటే ఇక్కడ నతేషు బుధః నతేషు రమతే బుధః అన్నారు శ్లోకంలో. నతేషు రమతే బుధః అంటే ఇలాంటి విషయ భోగాలపై వివేకులు ఆసక్తిని ప్రదర్శించరు. చూడండి, చిన్న బిడ్డ అనుకోండి, అతనికి ఏమీ తెలియదు. మలమూత్రాలలో దొర్లుతాడు. తల్లి గనక చూడలేదనుకోండి, మలమూత్రాల్లో దొర్లుతూ ఉంటాడు. అదే పెద్దవాడైన తర్వాత వాటిని అసహించుకుంటాడు. వాటి జోలికి వెళ్ళడు. అలాగే విషయ భోగాల్లో పడి దొర్లేవాడు మూఢుడు, అవివేకి, అబుధుడు అని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. అదే జ్ఞాని, వివేకి, బుధుడు అయితే విషయ భోగాలన్నీ దుఃఖంతో కూడుకున్నవి, ఆద్యంతాలతో కూడినవి అని గ్రహించి వాటితో రమించడు. అంటే వాటితో సంగము ఏర్పరచుకోడు.
సరా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి కర్మ సన్యాసాన్ని తీసుకురావటానికి అద్భుతంగా కర్మయోగాన్ని చెబుతూ, జ్ఞానయోగాన్ని చెబుతూ, కర్మ సన్యాసంలో కూడా ఎటువంటి మనము కర్మలను ఎలా సన్యసించాలి అని అద్భుతంగా చెబుతూ, మన మనసులోకి ఈ జ్ఞానాన్ని చిన్న చిన్నగా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మెట్టుగా అందిస్తూ ఎలా సన్యసించాలో అద్భుతంగా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మనం అందరం తెలుసుకుంటూ, ఇలా నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కృతులు తెలియజేస్తూ, ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఎల్లుండి గురువారం మళ్ళీ మనము 23వ శ్లోకం నుంచి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అంతవరకు సెలవు. మరి